ఇలా పొంగుతూ మెత్తగా ఉండేటువంటి పుల్కాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. వెయిట్ లాస్ కోసం తినే వాళ్ళైతే ఉప్పు వేసుకోకపోవడమే మంచిదండి. నేను రోజైతే సాల్ట్ అసలు వేయను, జస్ట్ మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను ఈరోజైతే సాల్ట్ వేసాను. వేసుకున్న తర్వాత నార్మల్గా వాటర్ తోటి మనం చపాతీలకి వాటికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవడమే అండి. దీంట్లో ఏ విధమైనటువంటి మైదా కానీ నూనె కానీ పాలు కానీ ఏమీ వేయనవసరం లేదు. వాటర్ వేసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మనకి సరిగ్గా రాదు, పిండి అనేది కొంచెం లూజ్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. అంటే వండైపోయింది కదా అని చెప్పేసి వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టేస్తే అలా కాదు. మనం మునివేళ్ళతోటి కొంచెం గట్టిగా మెదుపుతూ కలుపుకుంటే మనకి సాఫ్ట్గా వస్తాయి మనం చేసేటువంటి పుల్కాలు. ఇప్పుడు ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. డైరెక్ట్గా చేసేసుకున్నా కూడా ఏం కాదు. ఇప్పుడు 10-15 నిమిషాల తర్వాత మనం పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజులో పిండిని తీసుకుని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా కలుపుకొని మనం చపాతీ ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. చాలామందికి షేప్ రాదండి, అంటే రౌండ్ షేప్ రాదు, షేప్ అవుట్ అయిపోతూ ఉంటుంది. సో మరీ షేప్ అవుట్ అవుతే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను. ఏంటంటే మన దగ్గర క్యారేజ్ బాక్సెస్ మూతలు ఉంటాయి కదండి, సో దాంతో మీరు చేసుకుంటే మీకు రౌండ్ షేప్ వస్తుంది. ఒక మాదిరిగా వస్తే మాత్రం పర్వాలేదు. మరీ చాలామందికి రకరకాల షేప్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఆ టిప్ యూస్ చేయండి. నేను మరీ రౌండ్గా చేస్తానని చెప్పను, కానీ అలా మరీ షేప్ అవుట్ అయితే అవ్వదండి. సో నేను ఇదైతే కంటిన్యూ చేస్తాను ఇలానే. అదేవిధంగా ఈ చపాతీ సైజ్ ఎంతంటే మనం అరిచే అంత ఉంటే సరిపోతుంది, మరీ పెద్దగా కాకుండా. అంటే పుల్కాల కోసం చేసుకునేటప్పుడు ఇలా కొద్దిగా పిండి చిమ్ముకుంటూ చపాతీ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక టిప్ ఏంటంటే ఈ చపాతీ చేసేటప్పుడు మొత్తం మనకున్న బలమంతా పెట్టేసి చేయకూడదండి. కొందరు అలా చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే దానికి అతుక్కుపోతుంది. సో నార్మల్గా చేస్తే అది రౌండ్ తిప్పుకుంటూ సరిపోతుంది. ఇక్కడ నాకు కావాల్సిన చపాతీలు అనేవి నేను చేసేసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని పెనం అనేది హీట్ అవనివ్వాలి. హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నటువంటి చపాతీని వేసుకుని ఒక సైడ్ మాత్రం 5 to 10 సెకండ్స్ మాత్రం వేడవనివ్వాలండి. దాని తర్వాత రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపుని మాత్రం ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ బాగా కాలనివ్వాలి. ఇలా రౌండ్గా తిప్పడం వల్ల ఏంటంటే చుట్టూతో కూడా కాలుతుంది. ఒక సైడ్ అయితే 5 సెకండ్స్ చాలు, ఇంకొక సైడ్ మాత్రం 2 నుంచి 3 నిమిషాలు కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత డైరెక్ట్గా మనం గ్యాస్ మీద కాల్చిన వైపు కాకుండా కాల్చిన వైపు ఉంది చూసారా, ఆ వైపు మీరు డైరెక్ట్గా వేసేస్తే ఈజీగా పొంగుతుందండి. పొంగిన వెంటనే మనం తీసేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, కాలిన వైపు పైకి వచ్చేలాగా మనం 5 సెకండ్స్ వెయిట్ చేసుకున్నాం కదా, అది కింద వైపు వచ్చేలాగా పెట్టుకుంటే చక్కగా పొంగుతుందండి. పొంగిన వెంటనే తీసేసుకోవడమే.